అమ్మ ద్వాదశ రాశుల వారు అందరూ కూడా ఈరోజు సులభంగా చేసుకోగలిగే పరిహారం ఉంటే తెలియచేయండి. సాధారణంగా అందరూ కూడా తమ తమ ఇష్టదైవాన్ని ప్రార్థించుకుంటూ రోజుని ప్రారంభిస్తారు. అదే మీరు కంటిన్యూ చేసుకున్నా కూడా మంచిదే ఈ రోజున. అలాగే దాంతోపాటుగా అవకాశము ప్లస్ మీకు ఆసక్తి రెండు గనక ఉంటే, అవకాశం ఉన్నట్లయితే తప్పనిసరిగా ఈ రోజున లక్ష్మీదేవికి సంబంధించిన స్తోత్రాలు, శతనామావళులు వినడం కానీ, లేకపోతే లక్ష్మీదేవికి సంబంధించిన విషయాలు ఏదైనా సరే అమ్మవారికి సంబంధించిన స్తోత్ర పారాయణతో పాటుగా దేవాలయ సందర్శన కూడా చాలా చక్కటి ఫలితాలు ఇస్తుంది. కాబట్టి ఆర్థిక సంబంధమైన విషయాల్లో, ధనానికి సంబంధించిన విషయాల్లో ఇది మీకు చక్కటి ఇది ఇస్తుంది కనుక తప్పనిసరిగా అవకాశం ఉన్నట్లయితే దేవాలయ సందర్శన కూడా మీరు చేసినట్లయితే మంచిదే. అలాగే ఇప్పటిదాకా చెప్పుకున్న రాశి ఫలితాలన్నీ కూడా కేవలం ఒక వ్యక్తిని ఉద్దేశించి చెప్పినవి మాత్రమే కాదు కనుక తమకే వర్తిస్తాయి అని అనుకోకుండా అందరికీ కామన్గా చెప్తుంది కనుక ప్రతి వ్యక్తి ఇది చూసుకునేటప్పుడు తమ తమ వ్యక్తిగత జాతకంతో కలిపి చూసుకుంటూ ఇప్పుడు నడుస్తున్న దాంట్లో చెప్తున్న గోచార ఫలితాల్లో ఎదురుతున్న చిన్న చిన్న సమస్యలు ఏదైనా ఉన్నట్లయితే దాన్ని యొక్క శ్లోకాల ద్వారా కానీ, లేకపోతే మీ ఇష్టదేవత ప్రార్థన ద్వారా కానీ, దేవాలయ సందర్శన ద్వారా కానీ చిన్న చిన్న పరిహారాలు పాటిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే ఆ చిన్న చిన్న సమస్యలను కూడా అధిగమించగలరన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి.